ఇక కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఖమ్మం జిల్లా రైతులు నానా తంటాలు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. తల్లాడ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎప్పుడో పోసిన ధాన్యాన్ని ఇంకా కొనుగోలు చేయడం లేదని రైతులు ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం మొత్తం తడిసిపోయిందని, వెంటనే అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సంఘాలతో కలిసి చేపట్టిన ఈ రాస్తారోకో వల్ల 2 గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ యొక్క 25 రోజుల్లో 3 సార్లు గాలి దుమ్ము వర్షాలు పడి రావడం వల్ల పట్టాలు పనుకొచ్చినవి కూడా ఒక్కొక్కరు 10,000 రూపాయలు వెచ్చించి పనుకొచ్చిన పట్టాలు కూడా గాలికి ఎగిరిపోయి చిరిగిపోయి పోవడం వల్ల కింద చేయడం జరిగింది. ఆ యొక్క పరదాలు వల్ల ఒక్కొక్క రైతు 30,000 నష్టపోయాడు పరదాల వల్ల. దాంతోపాటు ధాన్యం వర్షం పడటం వల్ల వాటర్ నిల్వ ఉండటం వల్ల ధాన్యం కూడా తడిచింది. ఈ యొక్క ధాన్యాన్ని ప్రభుత్వ సొసైటీ సిబ్బంది కానీ ఐకేపీ వాళ్ళు కూడా కనకపోవడం ఒక అయితే రైతులను తిప్పించకుండా ఇబ్బంది చూస్తున్న పైచట్టు ఆనందం చూస్తున్నారు గవర్నమెంట్. దీనికి ఎమ్మటే బస్తాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎంఆర్ఓ గారు 3 రోజుల నుంచి చెప్తున్నారు. మీకు బస్తాలు వస్తాయి, ఇప్పిస్తాం, ఇవాళ 15,000 బస్తాలు వస్తాయి, 15,000 వస్తాయని చెప్పి కార్యక్రమం చేసుకుంటూ వస్తుంటే రాత్రి వచ్చిన అకాల వర్షం కాల్చడం వల్ల ఒడ్లన్నీ ఎకరంలో 30 బస్తాలకి 20 బస్తాలు తడిచిపోయి 10 బస్తాలు మిగిలిన దయనీయమైన స్థితి ఉన్నది. ఈ యొక్క బస్తాలను ఎట్లా కొంటారో, ఏ విధంగా కొంటారో అర్థం కాని పరిస్థితిలో రైతులందరం కలిసి ఈ యొక్క తల్లాడ మండల కేంద్రంలో ధర్నా చేయడానికి వచ్చాం. దీనికి ఒక ఉద్దేశంతో ఒక మండల అధికారిగా ఎంఆర్ఓ గారు మరియు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఎస్ఐ గారి సోషల్ మీడియా ముందల మన ఎంఆర్ఓ గారు వాగ్దానం చేయడం జరిగింది. మీకు ఈరోజు 20,000 బస్తాలు 4 లారీలు మరియు రేపు 20,000 బస్తాలు 4 లారీలు పంపిస్తాం. పూర్ణవిలో ఏ ఒక్క ధాన్యం కూడా మిగలకుండా పంపించే బాధ్యత మాదని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళడం జరిగింది. దీంతో మేము శాశ్వతంగా ఈ యొక్క ధనాన్ని మోర్చడం జరిగింది.